బెంగాల్ తుఫాను వల్ల కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజామున నగరంలోని అన్నమయ్య కూడలి, కలెక్టర్ బంగ్లా రోడ్డు, ముచ్చాలరెడ్డిపల్లి, వెస్ట్ చర్చి రోడ్డు తదితర ప్రాంతాల్లో జోరు వానలో పారిశుధ్య పనులను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బెంగాల్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై వర్షపు నీరు చేరకుండా కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త, కాలువల్లో మురుగు తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను ఉదయాన్నే తొలగించి శుభ్రం చేయాలన్నారు. పలు చోట్ల డివైడర్లు పగిలి ఉండడం, ఫుట్పాత్లపైన గుంతలు ఉండడాన్ని గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్ 0877 2256 766 0877 నెంబర్ను సంప్రదించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, తుడా ఈఈ రవీంద్ర, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.